ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 7వ భాగం. రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు. జరిగిన కథ. డిపార్ట్మెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్లికొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని రెండో కొడుకు ఇంద్రకిరణ్ ఆకతాయి పనులు చేస్తున్నాడన్న అభియోగాన్ని సదానందం, పెద్ద కొడుకు సోమశేఖరం ఖండిస్తారు. ట్రైనింగ్ ముగిసిన మధుమురళి భార్యతో కలిసి తన ఊరు చేరుకుంటాడు. ఇక ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 7వ భాగం వినండి. మరునాడు ఉదయం ఇద్దరూ చెన్నైలో దిగి కాసేపు హోటల్ రూములో ఫ్రెషప్ అయి అదే బస్స్టేషన్లో రామకృష్ణాపురానికి మరొక బస్సు ఎక్కారు. ఇద్దరూ ప్రక్కప్రక్క సీట్లలో కూర్చున్న వెంటనే శివగామి బహు అలవోకగా అంది. అంతసేపు అడగాలనుకుంటూనే మర్చిపోయినట్లున్నాను. నిద్రమట్టులో పడి ఫ్రెషప్ చేసుకోవడంలో మునిగి ఇప్పుడు గుర్తుకొస్తోంది. చెప్పండి, మిమ్మల్ని నిన్న రాత్రి డిస్టర్బ్ చేశానా? నాట్ ఎట్ ఆల్. నన్ను మౌన నినాదంలా కలకలం రేపి డిస్టర్బ్ చేసింది అక్కడున్న నీ పేరెంట్సు, ఇక్కడున్న మీ మావగారు త్యాగరాజుగారు. అదెలా? ఆమె చిరునవ్వు దాచుకుంటూ అడిగింది. అదంతా తర్వాత తెలుస్తుందిలే. ఇప్పటికీ మనమిద్దరమూ గప్ చిప్. అర్థమైంది. ఇకపైన మీ వాళ్లందరూ నాతో తెలుగులోనే మాట్లాడతారని కూడా అర్థమైంది. తెలుగులో నన్నింకేమేమి అనబోతున్నారో నాకెంతవరకు అవగాహనకు వస్తుందో. ఇక చివరి ప్రశ్నొకటి వేయనా? అన్నాడతను శివగామి అందించిన దానిమ్మ గింజలు అందుకుంటూ. మీకు మీ తండ్రిగారి పట్ల అంత మర్యాద? నాకు మా బాబు పట్లే కాదు, ఇక్కడున్న పెదబాబుగారి పట్ల అదే గౌరవముంది. ఇంకేమైనా అడగాలా? ఆమె తల అడ్డంగా ఆడించింది, లేదన్నట్టు. మరికొన్ని దానిమ్మ గింజలు అతడి దోసిళ్లలో పెడుతూ. ఎట్టకేలకు వధూవరులిద్దరూ రామకృష్ణాపురం చేరారు. ఇంటి ముంగిట టాక్సీలో దిగి మధుమురళి ఇంటి వసార చుట్టూ పరకాయించి చూశాడు. అతడికి విస్మయం కలిగింది. తనకు చిన్నప్పట్నించి తెలుసు, ప్రొద్దుటే ఇంటి గడపన ఇంతటి స్తబ్దుగా ఉండదని. వారాలతో తిథులతో నిమిత్తం లేకుండా రద్దీగా ఉంటుంది. అదేమిటి, మాధవి కూడా కనిపించదేం? ఆడాళ్ల సంగతి అటుంచి పలకరింపుగా బాబు తమకెదురుగా రావచ్చుకదా? తన వెనుక తల ఉంచుకుని నిల్చున్న శివగామి వేపు తిరిగి చూసి ఇబ్బందికరంగా నవ్వాడు మధుమురళి. ఇద్దరు ముగ్గురు కాదు, చాలామంది ఆడాళ్లే ఇండ్ల వాకిళ్ల నుండి ముసిముసి నవ్వులతో తొంగిచూస్తున్నారు, గుసగుసలు పోస్తున్నారు. ఎలుకకు ప్రాణసంకటమైతే పిల్లికి చెలగాటమంటే ఇదేగా? అలా మనసులో అనుకుంటూ ఇటు తిరిగి చూసే లోపలే మాధవి గొంతు, చంద్రిక గొంతు ఒకేసారి వినిపించాయి. ఒరే అన్నయ్యా, ఇటు చూడ్రా, కొత్త పెళ్లాన్ని తర్వాత తనివితీర చూసుకుందువుగాని ఆరతి అందుకో. అతడు నవ్వుతూ, నువ్వురా దగ్గరికి అని శివగామికి చెప్పి ఆరతిపైన చేతులు ఉంచబోయాడు. కుదరదు, చెల్లెళ్ళిద్దరికీ ఆడపడుచుల దక్షిణం పెట్టు. మళ్లీ అమ్మాయిల కరహోష. అతడు దక్షిణమివ్వడానికి జేబులు వెతుక్కుంటున్నప్పుడు శివగామి, మీ పర్సు నా వద్ద ఉంది అని ఆంగ్లంలో చెప్పి అందించింది. మురళి నవ్వుతూ రూపాయి నోట్లు పళ్లల్లో పెట్టి ఆరతి తీసుకుని శివగామికి అడ్డు తొలిగాడు. ఆమె ఆరతిను కళ్లకు హత్తుకుంది. అప్పుడు పెద్దమ్మ చిన్న కూతురు చంద్రిక అంది, ఏమిరా అన్నయ్యా, పర్సును మాత్రమే వదినకు సరెండర్ చేశావా, లేక మరేదైనా సరెండర్ చేశావా? ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, మాకందరికూ తెలవాలిగా. అప్పుడు గుమ్మన్ వద్ద నుండి తల్లి పుష్పవల్లి మెత్తటి మందలింపు వినిపించింది. చాల్లేవే, మీ ఆడపడుచుల ఆకతాయితనం. అందుకున్నారుగా మీ వంతు దక్షిణం, తొలగండి. దానితో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు వెనక్కి తగ్గారు. పుష్పవల్లికి ఆరతి పళ్ళెమందించి ఇద్దరూ మెట్లు దిగివచ్చి శివగామి చుట్టూ చేతులు పోనిచ్చి లోపలకు నడిపించారు. నడుస్తూనే మాధవి స్వగతంలా అంది, పర్వాలేదు, ఆరతి మాలాగే అందుకున్నావు. ఆ మాట విని శివగామి ఆశ్చర్యంగా చూసింది, అర్థం కానట్టు. అప్పుడు మాధవి మబ్బురేఖను తొలగించింది. మరేం లేదు అవినా, కొందరు స్త్రీలు, ముఖ్యంగా మహారాష్ట్ర ఆడపడుచులు, ఉత్తరాది ఆడపడుచులు ఆరతిని మనలా కళ్లకు హత్తుకోరు, నెత్తికో జుత్తుకో బారుగా హత్తుకుంటారు. అదీ సంగతి. శివగామి నవ్వకుండా ఉండలేకపోయింది. ఇక్కడి తెలుగమ్మాయిలు ఇటువంటివన్నీ గమనిస్తుంటారన్నమాట. అలా మనసున అబ్బురపడుతూ ఆమె గడపదాటి అడుగుపెట్టి పెట్టిన వెంటనే దూరాన చేతులు కట్టుకుని అదంతా చోద్యంగా చూస్తూ నిల్చున్న త్యాగరాజు వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించి పిమ్మట అత్తగారికి వంగి నమస్కరించబోయింది. ఆమె శివగామిని చప్పున ఆపి అక్కయ్యవైపు చేతులు చూపి, పెద్దత్తయ్య సరోజమ్మ, ముందు పెద్దత్తయ్యకు నమస్కరించు అంది. శివగామి అలాగే చేసింది. అక్కా చెల్లెళ్ళిద్దరికీ వరసన పాదాలకు నమస్కరించింది. అంతవరకు ఉగ్గపట్టుకొని నిల్చున్న సరోజమ్మ ఇక ఆపుకోలేకపోయింది. ఏంవిరా అబ్బాయి, నువ్వు చదువుకున్నోడివేగా, పెళ్లి నీకు మళ్ళీ జరగదుగా,
ఇంట్లో పెద్దవాళ్లం మేమున్నామన్నది నీకు తెలుసుగా? పుస్తకట్టే ముందు మాకొక మాట చెప్పాలని తోచవద్దు? చప్పుడు లేకుండా భాష తెలియని అమ్మాయికి పుస్తికట్టి ఊరికి తీసుకొచ్చేశావు. ఏ, ఇకపైన మా ఇంటికి ఎప్పుడూ రావా? మా ముఖాలు చూడవా? నీకు మీ బాబంటేనే గురి. మీ బాబుమాట మాత్రమే వింటావు. నీ చూపులో మేమందరమూ గడ్డిపరకలం, అంతేకదూ? పెద్దమ్మ పలికిన ఆ ఒక్కమాట మధుమురళికి తగలరాని చోట తగిలినట్లయింది. ముఖం వివర్ణమైంది. కనుకొలకుల్లో తుంపరి నిల్చింది. ఇక ఏదో ఒకటి చెప్పక తప్పదని తేల్చుకున్నాడు. అలా కాదు పెద్దమ్మా, నాకు అమ్మవేరు నువ్వువేరా? మళ్లీ పాతదంతా తిరగదోయడమెందుకు? మీ మరదిగారు అన్న ఒకే ఒక మాట చెప్తాను. ఆ తర్వాత నేనేమీ చెప్పను. వింటావు కదూ పెద్దమ్మా? సరోజమ్మ తలూపలేదు, తలాడించలేదు. నిశ్చలంగా చూస్తూ నిల్చుంది. నువ్వుగాని నా మాట ప్రకారం ఇప్పటికిప్పుడు పెళ్లిపీటలపైన కూర్చోకపోతే నువ్వు మళ్లీ మీ బాబుని రామకృష్ణాపురంలో చూడలేవు. ఇది సత్యం అని ఒట్టుపెట్టి చెప్పాడు. అప్పుడు నాకు మా బాబు ముఖ్యమా, లేక మీరందరి అనుమతి తీసుకునే వరకు ఆగడం ముఖ్యమా? నువ్వే చెప్పు పెద్దమ్మా. సరోజమ్మ ఏమీ అనలేదు. త్యాగరాజువైపు సూటిగా చూసి మురళి నెత్తిపైన చేతులుంచి ఆ తర్వాత తన మెడనుండి బంగారు గొలుసు తీసి శివగామి మెడలో వేసి చంద్రిక చేతిని అందిపుచ్చుకొని ఇంటి వాకిటవైపు అడుగులు వేసింది. వదినను సాగనండపడానికి త్యాగరాజు ఇంటి గుమ్మం వరకు నడిచాడు. కాంచీపురంలో పెళ్లిమండపంలో కడపటి కూతురి పెళ్లాగిపోయినప్పుడు తన చిరకాల మిత్రుడు దీనదయాళన్ దంపతుల మనస్థితి గురించి త్యాగరాజు ఆమెకు ముందే వివరించాడు. అవన్నీ వినే స్థితిలో ఆమె లేదేమో. తనకిష్టుడైన చెల్లికొడుకు వివాహ మహోత్సవానికి హాజరు కాకపోవడం, కనులారా తిలకించకపోవడం ఆమె వరకు జీవితంలో ఒక మైనస్ పాయింటే కదా. బంగరు తరుణం కోల్పోవడమే కదా. దుమారం అంతటితో ఆగదని త్యాగరాజుకి, అతడి సతీమణి పుష్పవల్లికి ముందే తెలుసు. ఇప్పట్లో ఆ దుమారం ఎడారిలో లేచే సైకత మేఘంలా చల్లారదని, సుడిగాలిలా ఆగదని కూడా వాళ్లకు తెలుసు. వాళ్లనుకున్నట్లే తమిళకోడలు ఇల్లు చేరిన వారం రోజుల తర్వాత మాధవరం నుండి అత్త నరసమ్మ, ఆమె పెద్దకొడుకు పెద్దకోడలితో దిగారు. కొన్ని దుమారాలంతే, గమ్యం ఎరగని ఎడారి తుఫానులా తగ్గవు. త్యాగరాజు మధు మురళీతోబాటు వెళ్లి అత్తకి అన్నావదినలకు ప్రత్యుత్థానం చేసి లోపలికి తీసుకువచ్చాడు. శివగామి అత్తగారి సూచన ప్రకారం వెళ్లి ఉమాదేవికి బొట్టుపెట్టి పెద్దావిడ నరసమ్మకు వంగి నమస్కరించబోయింది. కాని ఆమె కాళ్లను వెనక్కి తీసుకుంది. మ్రాణ్పడిపోతూ శివగామి ప్రక్కన నిల్చున్న మధుమురళివేపు నిస్సహాయంగా చూసింది. నథింగ్ టు వర్రీ అన్నట్టు చూపు సారించాడతడు. కాని వర్రీ అప్పుడే ఆరంభమైంది. నరసమ్మ అటూ ఇటూ చూడకుండా మనవరాలు మాధవి నవ్వుముఖంతో అందించిన మంచినీళ్ల గ్లాస్ అందుకోకుండా, ముఖంలోకి కూడా చూడకుండా చిన్నకొడుకు త్యాగరాజువైపు తిరిగి అంది. మధుమురళి నీ కొడుకే, నువ్వు కన్నకొడుకే, మేం కాదనడం లేదు. కాని వాడికి మాకు మధ్య ఏ సంబంధమూ లేదు అంటావు, అంతే కదరా? నాకుగాని మీ అన్నయ్యకుగాని ఓ మాట చెప్పాలని తోచలేదు కదరా? ఇకపైన మా ఉనికితో సంబంధం లేకుండా మాతో తెగతింపులు చేసుకోవాలని తీర్మానించేశావు, అంతే కదరా? అతడు తడబడుతూ చేతులు రెండూ క్రాస్గా కట్టుకొని ఏదో అనబోయాడు. అది కాదమ్మా అని. అంతే, అతడి చెంప చెళ్ళుమంది. అందరూ అదరిపోయారు. పుష్పవల్లి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. మాధవి చేతిలోని గ్లాసు కిందపడింది. అలా అవుతుందని కలలో కూడా ఊహించని సదానందం కొన్న క్షణాలపాటు నివ్వెరపడి నిల్చున్నాడు. ఉమాదేవి పరిస్థితి కూడా అలాగే ఉంది. శివగామి కళ్లలో నీరు సుళ్ళు తిరుగుతూ ఉంది. ఇదంతా తనవల్లే కదూ? కాని మధుమురళి మాత్రం చురుగ్గా తేరుకొని, బామ్మా, అదేమిటి బామ్మా, మా అందరి ముందు బాబుపైన అంతలావు చేయి చేసుకుంటావు? చూడు, అమ్మ ఎంత అప్సెట్ అయిందో. అప్పుడు సదానందం నుండి గర్జన వినిపించింది. నోర్ముయిరా బడవా, రాస్కెల్! ఇది మా అన్నదమ్ముల మధ్య సాగుతున్న సమస్య. నువ్వు మూడోవాడివి, దూరంగా తొలగి ఉండు, లేకపోతే నీకూ అదే శాస్తి జరుగుతుంది అని తల్లివైపు తిరిగి వేదనాభరితంగా అన్నాడు. ఏమిటమ్మా ఇదంటా? నేను ముందే చెప్పాను కదమ్మా, వాడు మనల్ని ధిక్కరించేతంతటివాడు కాదని, నిదానపరుడని, స్వార్థచింతనతో నిర్ణయం తీసుకునే మనిషి కాదని, కాంచీపురంలో అనుకోనిదేదో జరిగుంటుందని నేను ఎన్నిసార్లు చెప్పాను, విని అర్థం చేసుకున్నావా? వాడిదేమిటి, చిన్నప్పుడు నిక్కరవేసుకుని మనింటి చుట్టూ సైకిల్తో తిరిగే వయసనుకున్నావా? చెట్టంత కొడుక్కి తండ్రి. ఇప్పుడలా చూడు, నీ చిన్న కోడలు మనవరాళ్ళు ఎంతలా అప్సెట్ అయ్యారో. నర్సమ్మ ఆగలేదు. ఇసుమంత కూడా తగ్గలేదు. పెద్దకొడుగువైపు తిరిగి అతడి జుబ్బా చేతిలోకి అందుకుని అంది, తమ్ముణ్ణి వెనకోసుకువస్తున్నావా? మరొక్కసారి నోరు తెరిచావనుకో, నీ చెంపకూడా పగిలిపోద్ది. మీ అన్నాదమ్ములిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారు? చేవలేని ముసిల్దాననుకుంటున్నారా? అప్పటికీ ఎప్పటికీ మీ ఇంటి పెద్ద దిక్కును నేనే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు దీనికి బదిలియే. మీ తమ్ముడి కొడుకుని నమ్మి నేనూ నీ పెళ్ళామూ ఓ పెద్దింటి సంబంధం చూశాం.
సానుకూలంగా తలాడించివచ్చాం. త్వరలోనే కబురందిస్తామని. ఇదంతా నీకు మీ తమ్ముడికి చెప్పే కదా చేశాం. ఇప్పుడు పెళ్లిచూపులు కూడా జరక్కుండానే వాళ్ల ముఖాన మీ సంబంధం మాకొద్దని కల్లాపునీళ్లతో కొడితే మా పరువేమవుతుంది? ఊళ్ళో తలెత్తుకు తిరగ్గలమా? నీ తమ్ముడి గురించే ఆలోచిస్తున్నావుగాని మన కుటుంబ పరపతి కోసం కొంచెమైనా ఆలోచిస్తున్నావా? సదానందం నోట మాటరానట్టు దిక్కులు చూడసాగాడు. అప్పుడు ప్రాణం వచ్చిన విగ్రహంలా కదలివచ్చాడు త్యాగరాజు. నన్ను క్షమించమ్మా. అనుకోని విధంగా నీ చిన్నమనవడి పెళ్లి జరిగిపోయింది. నువ్వు లేకుండా నీకు చెప్పకుండా మధుమురళి పెళ్లి జరిపించడం తప్పే అని వంగి తల్లి పాదాలపైన చేతులుంచాడు. భర్త ప్రక్కకు చేరిన పుష్పవల్లి నిదానంగా అభ్యర్థనాపూర్వకంగా అంది, నేనిప్పుడు నీకొక మాట చెప్పేదా అత్తయ్యా? అభావంగా కోడలు ముఖంలోకి చూసిందిగాని నర్సమ్మ స్పందించలేదు. రవంతసేపు అన్యమనస్కంగా ఉండిపోయిన తరువాత సూటిగా చూపులతో కోస్తున్నట్టు అంది, అసలిదంతా నీవల్లే జరిగిందంటాను. నువ్వుగాని త్యాగరాజుతో కాంచీపురం వెళ్ళుంటే ఇటువంటి అస్తవ్యస్త కార్యం జరిగి ఉండేది కాదుగా. పుష్పవల్లి మరింత నిదానంగా అత్తయ్యవైపు చూస్తూనే తల అడ్డంగా ఆడించింది. తలారిస్తూ అందామే, చెప్తే కోపగించుకుంటారేమోగాని నేను మీ చిన్నబ్బాయితో అక్కడకు వెళ్ళినా నేనా పెళ్లి ఆపి ఉండేదానని కాదత్తయ్యా. ఆ మాటకు నర్సమ్మ హా అని నోరు తెరిచింది. చిన్న కోడలుకు అంతటి ధిక్కారమా అన్నట్టు కళ్లమ్మట నిప్పు కణికలు కురిపించబోయింది. అప్పుడు పుష్పవల్లి అదే ముఖభావంతో వివరించింది. వాళ్లది మన భాష కాదుగాని మన ప్రాంతం కాదుగాని అమ్మాయిది మంచి కుటుంబమత్తయ్యా. చిత్తూరులో మాతో ఉంటున్నప్పుడు మా వావగారు హఠాత్తుగా మంచానపడి చనిపోయినప్పుడు ప్రక్కనుండి మీ చిన్నబ్బాయికి అన్నిటా చేదోడువాదోడుగా ఉండి మీరందరూ చిత్తూరు చేరేంతమరకు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించడంలో, పురోహితుడి సహాయంతో శాంతిపూజ జరిపించడంలో చేయూతనిచ్చారు. అంతేకాదు, నేనొకసారి థైరాయిడ్ రేంజ్ పెరిగిపోయి మంచానపడ్డప్పుడు ఆస్పత్రిలో దీనదయాళన్ గారి భార్య ధనమ్మాళ్గారే ఆస్పత్రి వార్డులో ఉండి అంతా చూసుకున్నారు. అప్పుడు వెనుకాముందు ఎవ్వరూ లేకుండా పోయారు. అంతేకాదు, మీ అబ్బాయి కూడా లేడు. ఎక్కడికో లాంగ్ టూర్ పైన వెళ్ళిపోయాడు. పిల్లలేమో చిన్నవాళ్లు. వాళ్లప్పుడు మనకు చేసిన మేలు మనమెలా మరిచిపోగలమత్తయ్యా? అంతేకాక మరణ ధృవపత్రం కూడా ఆయనే పలుసార్లు రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరిగి ఇప్పించారు. మీకు నెలసరి ఫ్యామిలీ పెన్షన్ రావడానికి సహాయం చేశారు. దయచేసి కొంచెం శ్రమ తీసుకుని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించండత్తయ్యా. అంటే మాకి ఎవరికీ చెప్పకుండా మురళిని పెండ్లిపీటలపైన కూర్చోబెట్టడం సరేనంటావు. ఇందులో మా ఇంటి కోడలిపిల్లగా నీకేమాత్రమూ బాధ్యత లేదంటావు. అంతేనా? సూటిగా చూస్తూ అంది నర్సమ్మ. ఆ మాటకు పుష్పవల్లి తడబాటికి లోనవుతూ నచ్చజప్పడానికి పూనుకుంది. అబ్బే, నేనలా అనడం లేదత్తయ్యా. ఎదురుచూడని పరిస్థితిలో పొరపాటు జరిగిపోయిందని క్షమాపణ కోరుకుంటున్నాం. శివగామి వేరే ఊరు నుండి, వేరే ప్రాంతం నుండి వచ్చిన అమ్మాయి. మీ కాళ్లకు నమస్కరిస్తున్నప్పుడు మీరు కాళ్లను వెనక్కి తీసుకున్నారు. దానికా పిల్ల ఎంతగా ఫీలయ్యుంటుందో కొంచెం ఆలోచించండత్తయ్యా. ఊరు కాని ఊరు నుండి మనల్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయి అని తడిసిన కళ్లతో కొడుకునీ కోడల్నీ దగ్గరకు రమ్మని చూపుతో సైగచేసిందామె. ఇద్దరూ సమీపించి నర్సమ్మకు మోకాళ్లపైన వంగి నమస్కరించారు. ఈసారామె కాళ్లు వెనక్కి తీసుకోలేదు. ప్రసన్నవదనంతో ఇద్దరినీ ఆశీర్వదించి అక్కును చేర్చుకుంది. శివగామికి ఆశ్చర్యం వేసింది. వంశవృక్షానికి మ్రాణువంటి అవ్వ అంత త్వరగా కోపం నుండి తెప్పరిల్లుతుందని అనుకోలేదు. కాని అంతకంటే ఆశ్చర్యం కలిగించేది మరొకటి జరిగింది. నర్సమ్మ మెడనుండి ఒంటిపేట గొలుసు తీసి శివగామి మెడన వేసింది. అప్పుడు శివగామి అడ్డు చెప్పకుండానే మధుమురళితో ఏదో అంది. అది పసిగట్టి నర్సమ్మ నవ్వుముఖంతో అంది, ఏమిట్రా పిల్లాడా, నీ తమిళ పెళ్ళాం ఏదో గొణుగుతున్నట్లుంది. ఏమంటుందేమిటి? అబ్బే, మరేమీ లేదు బామ్మగారు. సరోజ పెద్దత్తయ్య ఇంతకుముందు ఒక గొలుసు తన మెడన వేసిందని చెప్తోంది శివగామి. అలాగా, పర్వాలేదులే, ఉంటే ఉండనీయిడి. ఇది కూడా ఉంచుకోమను. పచ్చగా ఉండాల్సిన అమ్మాయి బంగారం వద్దనవచ్చా? అది సరేగాని ఈ అమ్మాయికి తెలుగు బొత్తిగా తెలియనట్లుందే. మీ బాబుకు తప్ప ఇంట్లో మరెవ్వరికీ ఆ భాష తెలియదుగా, మరెలా? అప్పుడక్కడికి మనవరాలు మాధవి చురుగ్గా నడుచుకుంటూ వచ్చింది. నో ప్రాబ్లం బామ్మా, దానికి ముందస్తు ఏర్పాట్లు చేసుంచాం. అదేమి ఏర్పాటు అన్నట్టు కళ్ళెత్తి చూసింది నర్సమ్మ మనవరాలివేపు. మరేమీ లేదు బామ్మా. వదిన నాకు, చంద్రికక్కయ్యకు తమిళం నేర్పుతుంది. మేమేమో వదినకు తెలుగు చదవడం, మాట్లాడటం నేర్పుతాం. నేర్పడమంటే రేపో మాపో కాదు, ఇప్పటికే ఆరంభించేశాం. 30 రోజుల్లో తెలుగు ఎలా నేర్చుకోవాలి అన్న పుస్తకంతో. ఆ తర్వాత పెద్దబాల శిక్ష తప్పనిసరి. మాకేమో వదిన ఆనా అవ్వన్నాతో తమిళ పాఠాలు చెప్పడం ఆరంభించేసింది. మేం ఏమో అనుకున్నాం కాని వదినది గట్టిబుర్ర బామ్మా. నర్సమ్మ నవ్వింది. వినడానికి బాగానే ఉందర్రా అని పుష్పవల్లివేపు తిరిగి అడిగింది.
అది జరిగిపోయింది కదూ? ఏమిటన్నట్టు అత్తయ్య వేపు ప్రశ్నార్థకంగా చూసిందామె. అదేమిటే అలా కొత్తగా చూస్తున్నావు? కార్యంతంతైపోయింది కదూ? రెట్టించి అడిగింది నర్సమ్మ. పుష్పవల్లి అడ్డంగా తల ఆడించింది, ఇంకా లేదన్నట్టు. ఆ సంకేతం అందుకున్న నర్సమ్మ తెప్పరిల్లుతూ అంది, ఇంకా లేదన్నమాట. సరే, వధూవరులిద్దర్నీ మాతోబాటు తీసుకెళ్ళి ఆ తంతంతా మా ఊళ్ళో జరిపిస్తాం, అక్కడున్న మనింట్లో జరిపిస్తాం, పురోహితుడితో మాట్లాడి మంచి ముహూర్తం చూసి. అప్పుడు తత్తరపాటుతో పుష్పవల్లి స్పందించింది. విషయం అదికాదత్తయ్యా, వాళ్లు కాంచీపురం తమిళులు కదా, వాళ్లకేదో ప్రాచీనకాలం నాటి సంప్రదాయం గట్రా ఉన్నట్లుంది. ఒక మంచి రోజు చూసి వాళ్లే ఇక్కడకు ఏతెంచి సారెలు గట్రా తీసుకువచ్చి ఆ తంతు జరిపిస్తామన్నారు. దానికి మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నట్టున్నాడు. నర్సమ్మ ఏమీ అనలేదు. చిన్న కొడుకు త్యాగరాజువేపు చూసింది. అతడు ఎటో చూస్తూ తల తిప్పుకున్నాడు. తల్లిచూపులోని నిరసన అతడు అర్థం చేసుకున్నాడు. నా మనవడి పెళ్ళి నన్నెలాగూ చూడనివ్వలేదు, చివరికి శుభకార్యానికి నోచుకోకుండా చేశావు కదట్రా. ఎంత మిత్రుడైతే మాత్రం అతడు అడిగిందల్లా వాళ్ల సంప్రదాయం ప్రకారం చేసుకుపోతుంటే మరి మా గురించి ఎప్పుడాలోచిస్తావు? తెలుగువారిగా మాకూ కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి కదా అని అడుగుతున్నట్లుంది ఆమె చూపు. నర్సమ్మ ఇంకేదో చెప్పడానికన్నట్టు మనవడివైపు తల తిప్పి చూసింది. వధూవరులిద్దరూ ఎప్పుడో అక్కడ్నించి కదిలి వెళ్ళిపోయారు. పరిస్థితి గమనించిన సదానందం మోహనకరంగా నవ్వుతూ ఉమాదేవివైపు చూపులు సారించాడు. బుగ్గల నిండా సిగ్గుదాచుకుంటూ తలదించుకుందామే. శోభనమంటే ప్రతీ తెలుగింటా మరవలేని మధురానుభూతి కదూ, జ్ఞాపకాలను కమ్మని రంగుల కలలుగా మార్చే హృదయానుభూతి కదూ. 3 రోజులుండి ఆలయ పవిత్రోత్సవాలకు హాజరై అందరూ మాధవపురం వెళ్ళిపోయారు. ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 8వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.